నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, డెఫినెట్గా ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారణకు వస్తున్న విషయం ఏంటంటే ప్రతిరోజు వచ్చే వార్తలను బట్టి ఇండియా కూటమి అనేది పెద్దగా లేదు, ఎన్డీఏలో కూడా ఎవరు దిక్కులేడు, అంత వెళ్ళిపోయిన ఎవరిని ఇవాళ పని వాళ్ళు. బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు అని చెప్తున్నారు స్పష్టంగా. రిజర్వేషన్లు తీసేస్తారు, ముస్లింలకు ఇస్తారు, దళితులకి తీసేస్తారు, బీసీలకి తీసేస్తారని చెప్పి ప్రతిరోజు ఆంగిలాగా చెప్పుకుంటున్నాడు. ఆయన అరుస్తూ ఉన్నాడు, గాండ్రిస్తూ ఉన్నాడు. ఎందుకు గాండ్రిస్తూ ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే కిందికి పోతా ఉన్నది. మ్యాక్సిమం నాకు మనం వచ్చిన నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నేను అడిగిన ప్రైవేట్గా, ఏమైనా ఏం సంగతి అంటే 220 నైపార్ కర్తే సాబ్ అని చెప్తున్నారు, అక్కడనే ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు. దాంతో గాండ్రింపులు మొదలుపెట్టినారు. ఇప్పుడు అది జరుగుతూ ఉన్న సన్నివేశం. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు ఎట్లా దిగజారిపోయి ఉన్నారు, వాళ్ళకు కూడా లేదు. ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా, ప్రాంతీయ పార్టీల కూటమే ఈరోజు దేశాన్ని శాసించే స్థాయికి పోతూ ఉంది.